ఇరాన్తో సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ కాకరేపే వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో నిర్వహించిన ఒక ర్యాలీలో ప్రసంగించిన ఆయన ఇరాన్పై పూర్తి విజయం సాధించి వెంటనే ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని అమెరికా భూభాగం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అమెరికా బలగాలు ఇప్పటికే ఆ జలసంధిపై ఉక్కుగోడ లాంటి నావికా దిగ్బంధనాన్ని విధించాయని, తమ అనుమతి లేకుండా అక్కడ ఒక్క నౌక కూడా కదలలేదని ట్రంప్ అంటున్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇరాన్, ఒమన్ దేశాలు పంచుకునే ఈ జలసంధిపై అమెరికా సార్వభౌమాధికారం ప్రకటించడం ఎప్పుడూ లేని విపరీతమైన చర్యగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ప్రాథమిక ఇంధన సైనిక సామర్థ్యాలు దెబ్బతీశాయని, ప్రపంచ భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న ట్రంప్ యుద్ధ ప్రభావంతో పెరిగిన ధరలను అమెరికా ప్రజలు భరించక తప్పదని సమర్థించుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తక్షణమే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ట్వీట్లు చేయడం వల్ల, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను పంపడం వల్ల లేదా పొలిటికల్ ప్రసంగాలు ఇవ్వడం వల్ల హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోలేరని ఎద్దేవా చేశారు. హర్మూజ్ జలసంధి గతంలోనూ ఇరాన్ భూభాగమే, ఇప్పటికీ ఇరాన్దే, భవిష్యత్తులోనూ ఇరాన్దే అయి ఉంటుంది అని స్పష్టం చేసిన ఆయన, అమెరికా తన వ్యూహాత్మక ఓటమిని అంగీకరించే వరకు జలసంధిని ఎప్పుడు మూయాలో తెరిచాలో ఇరాన్ మాత్రమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు.